బీసీల మీటింగ్ అంటే మనం ఎక్కడ పెట్టుకోవాలి? కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోవాలి. అవునా? అంటే ఇక్కడికి పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే మీరు ఆలోచించండి. ప్రభుత్వ పనితీరు బలహీన వర్గాల పట్ల ఎంత అణిచివేతకు గురి చేస్తూ ఉన్నారో, మన గొంతులు ఏ రకంగా నొక్కుతున్నారో, మనం కనీసం మన గొంతుకులు వినిపించడానికి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని మనం వేలెత్తి చూపించేటువంటి అవకాశం కూడా ఇవ్వకుండా ఈరోజు ఈ సందులో పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, వైసీపీ నాయకులు, మేము ఎక్కడ పెట్టుకున్నా మా గొంతుగా మా నినాదం తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. 1947 ఆగస్టు 15 ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1982 మార్చి 29న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత బలహీన వర్గాలకు, బీసీ బిడ్డలకు రాజకీయ స్వాతంత్రం వచ్చిందనేటువంటి విషయాన్ని మనం ఏనాడు మర్చిపోకూడదు. బీసీ వేదికల మీద ఎన్టీ రామారావు గారి పేరు చెప్పడం పెద్ద గొప్ప కాదు. ఏ రాజకీయ వేదిక పైనైనా సరే బీసీల గొంతుక, బీసీలకు గుర్తింపు అంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పక తప్పదు. అది జనసేన అవ్వచ్చు, వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. ఏ రాజకీయ పార్టీలైనా బీసీలను పెంచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనందరం మర్చిపోకూడదు. జ్యోతిరావు గారి పూలేని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఎందుకంటే జ్యోతిరావు పూలే అట్టడుగు వర్గాల కోసం ఈ బిడ్డలు చదువుకోవాలని ఆయన చేసినటువంటి ప్రయత్నం, ఆయన ఎన్నో రకాల అవమానాలకు గురి చేసిన ఈ బలహీన వర్గాల పక్షాన నిలబడ్డటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి మన జ్యోతిరావు పూలే గారు అనేటువంటి విషయం. జ్యోతిరావు గారి పూలే ఆదర్శంగా తీసుకున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకున్నారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ భావజాలాన్ని ఆచరణలో పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు అనేది మనం ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేవలం ఓటు కోసమే, ఓటు వేసి యంత్రంలాగా చూసినటువంటి ఆనాటి రాజకీయ పార్టీలకు బీసీలు ఈ రాష్ట్రంలో సగభాగం ఉన్నారు. జనాభాలో ఈ నియోజకవర్గంలో 2,50,000 ఓట్లు ఉండుంటే అందులో 1,25,000 బీసీలు ఉన్నారనేటువంటి విషయం. సగభాగం ఉన్నటువంటి బీసీలు అనగదొక్కబడుగుతూ ఉన్నారు. అనగారినటువంటి వర్గాలను రాజకీయ రంగంలో పెద్ద పీట వేయాలి, గొప్పగా గౌరవించాలని ఆలోచించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ ఈనాడు బీసీలకు అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు మధ్యలో కూర్చుంటే ఒక పక్క యనమల రామకృష్ణుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు, దేవేంద్ర గౌడ్ గారు, ఎర్రమనాయుడు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, అచ్చెన్నాయుడు గారు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆనాటి నాయకులు ఈనాడు అగ్రనాయకులయ్యి ఈ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నది మన బీసీ బిడ్డలైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనలో ఒక బలహీనత ఉంది. 143 కులాలు ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలే. కాస్త కోస్త బయట వాళ్ళు వచ్చి ఉంటారు. ఇక్కడ వడ్డెర్లు ఉన్నారు, యాదవులు ఉన్నారు, నాగవంశీకులు ఉన్నారు, అనేకమైనటువంటి వర్గాల, బలహీన వర్గాలు ఈ 2 డివిజన్లో అత్యధిక మంది ఉన్నటువంటి వాళ్ళు. కానీ మనలో చైతన్యం కొరవడింది. వాస్తవం తెలుసుకోవాలి. మనం ఒక్కసారి అని జగన్మోహన్ రెడ్డి ఓటేసిన పాపానికి మనకి ఈనాడు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో, ఏ రకంగా నిర్బంధాలు జరుగుతున్నాయో మనం ఆలోచించే పరిస్థితులు లేవు. మనకెందుకులే, మనం ఏదో ఓటేస్తున్నాం వస్తున్నాం అనుకుంటున్నారు, కానీ మన బిడ్డల భవిష్యత్తు ఏంటి, రాష్ట్ర భవిష్యత్తు ఏంటని మనం ఆలోచించే పరిస్థితులు లేవు.
ఎందుకంటే అందరూ బాగుంటే అందులో మనం ఉండాలి అనుకోవాలి. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి విషయాన్ని, ఎవరు ఏమైతే లేవి మన బ్రతుకులు మారుతాయి అనేటువంటి ఆలోచనలకు స్వస్తి పలకాలి. సరైన నాయకుడు, సరైన ముఖ్యమంత్రి ఉంటేనే మన భవిష్యత్తులు మారుతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచన మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సరైనటువంటి నాయకుడు వస్తే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 155% ఉన్నటువంటి బలహీన వర్గాల బిడ్డలకి ఈ రోజున అన్ని రకాల అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మనం గుర్తుపెట్టుకోండి, ఈ రోజున మనం చేసే పని మన బిడ్డలు చేయకూడదని చెప్పి మనం కష్టపడి చెమటోర్చి రక్తాన్ని చెమటగా మార్చి మన బిడ్డలను చదివిస్తా ఉంటే ఈనాడు మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా నేను అడుగుతా ఉన్నాను. ఏమ్మా మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా? ఈరోజు మన బిడ్డలు చదువుకొని, ఇంజనీర్లు చదువుకొని, అనేక రకాల ఉన్నతమైనటువంటి విద్యలు చదువుకొని ఆటోలు తోలుతా ఉన్నారు, బట్టల షాపుకి వెళ్తా ఉన్నారు, మెకానిక్ షాపులకు వెళ్తా ఉన్నారు, అనేక రకాలుగా కష్టపడి బ్రతుకుతా ఉన్నారు. కానీ మా బిడ్డలు ఒక ఏసీలో కూర్చోవాలి, ఒక ఫ్యాన్ కింద కూర్చొని పని చేయాలి, ఉద్యోగం చేయాలనుకుంటున్నటువంటి ఈ బలహీన వర్గాల తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. మన ఆశలు సుగురించాలంటే, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన బిడ్డలకు సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కావాలంటే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకమైనటువంటి చైతన్యం కావాలి. ఈ రోజున బీసీ బిడ్డలు ముఖ్యంగా మనం గమనిస్తే, ఈ రోజున మన ఇంటి కరెంటు బిల్లు పెరిగింది. ఏమా పెరిగిందా లేదా? చెత్త ముఖ్యమంత్రి చెత్త మీద కూడా పన్నేస్తా ఉన్నాడు. ఏమమ్మా అవునా కాదా? కూరగాయల రేట్లు పెరిగినాయి, గ్యాస్ పెరిగింది, నిత్యావసర వస్తువులు పెరిగినాయి. పెరగంది ఏదైనా ఉంటే మీరు కరెక్ట్గా చెప్పండి, పెరగంది ఏదైనా ఉంటే చెప్పండి ఒక్కటి. అన్నీ పెరిగినాయి, మన ఆదాయం మాత్రం పెరగల. పేదవాడి ఆదాయం పెరగల. ఎవరి ఆదాయం పెరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది. ఈ రాష్ట్ర సంపద మొత్తం ఎక్కడుందంటే ఏ ఇంట్లో లేదు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉందనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే మొన్నే 45 నిమిషాలు మాట్లాడా. తమ్ముడు నువ్వు చాలాసేపు మాట్లాడేవన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కృష్ణా నది మన కళ్ళ ముందున్నటువంటి ఇసుక, కళ్ళ ముందున్నటువంటి ఇసుక, ప్రకృతి ఇచ్చినటువంటి ఇసుక. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ట్రాక్టర్ 1500 రూపాయలు ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ట్రాక్టర్ 4500 రూపాయలు కొంటున్నమాట వాస్తవం కాదా నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఈ రోజున 4500 రూపాయలకు అమ్ముతుంటే మనవాడు ఇంకొక అడుగు ముందేసి 5000 చెప్పాడు, నేను ఇంకొక 500 తక్కువ చెప్పా. ఏంటయ్యా, ఇసుక ఫ్రీగా వస్తుంది కదా, వరదలు వస్తే ఇసుక వచ్చేస్తుంటుంది, ఆ తర్వాత వరదలు తగ్గిన తర్వాత ఇసుక తోడుకోవచ్చు కదా అంటే, ఇది సామాన్యుడికి ఏం అవసరం అంటున్నాడు జగన్ రెడ్డి ఇసుకని. అయ్యా మేము ఒక షెడ్ వేసుకోవడానికి మాకు అవసరం లేదా? ఒక 50 గజాల్లో ఇల్లు కట్టుకుంటానికి మాకు అవసరం లేదా ఇసుక అని నేను అడుగుతూ ఉన్నాను. ఒకవేళ మాకు పూరి గుడిసెలో ఉండాలని నువ్వు అనుకుంటే కనీసం మాకు లెట్రిన్ కట్టుకుంటానికి, ఒక బాత్రూమ్ కట్టుకుంటానికి ఇసుక అవసరం లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ ఇసుక నిత్యావసర వస్తువు. కేవలం ఊరక వచ్చినటువంటి ఇసుకనే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇసుక ఎవరు కొనటానికి వీల్లేదని ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకనే ట్రాక్టర్ 5000 రూపాయలకు అమ్ముతున్న ఈ జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలా వద్దా అని మీరు ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, కూకొల్లుగా మన మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన మీద అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ మన బిడ్డలు పనులకి వెళ్తా ఉన్నారు, ఇవాళ ఆ పనులు కూడా లేనటువంటి పరిస్థితి. అదేంటంటే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నావు. పెద్ద మనిషి, ఎవడికి నొక్కుతున్నావు నువ్వు బటను? 110 మందికి నొక్కుతున్నావు నీ బటను. నువ్వు 110 మంది నొక్కితే 90 మంది జీవితాలు ఏమవ్వాలని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ ఆ 10 మందికే నొక్కితే రేపు భార్యాభర్తలు పని చేసుకునే, బిడ్డలు పని చేసుకుంటే తప్ప ఆ కుటుంబం నరగదు. నువ్వు ఇచ్చేటువంటి 10,000 రూపాయలకి మా బిడ్డలను చదివించుకోగలమా? మా ఇంటి అద్దెలు కట్టుకోగలమా? మేము కరెంటు బిల్లు కట్టుకోగలమా? లేకపోతే నీళ్ళ ట్యాక్స్ కట్టుకోగలమా? పోనీ మా బిడ్డను ఒక కాన్వెంట్లో చదివించుకోగలమా? జగన్ రెడ్డి నువ్వే సమాధానం చెప్పని మేము సూటిగా నిన్ను అడుగుతా ఉన్నాం. అంటే నువ్వు ఇచ్చేటువంటి 10,000 రూపాయలతో మా జీవితాలు బాగుపడుతాయని అనుకుంటా ఉన్నావు. నువ్వు లక్షల కోట్ల రూపాయలు తినేస్తా ఉన్నావు నువ్వు.